అమ్మ మీ పేరు? నా పేరు అనురాధ, కంచరపాలెం. ఏం చేస్తారమ్మా మీరు? నేను ఏమి చేయను, ఇంట్లో ఉంటే హెల్త్ బాగాలేదు. నాకు మాత్రం జగన్ మాత్రం ఇల్లు ఇచ్చారు, మాకు ఇల్లు లేదు. మా ఆయన హోటల్లో చేస్తారు, 8,000 సాలరీ, కానీ మాకు మాత్రం అమ్మా ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? జగన్ మాత్రం బాగానే చేస్తున్నారండి. అందరికి అన్నీ ఇస్తున్నారు, పథకాలు అందరూ ఇస్తున్నారు, పిల్లలకు చదువులకు ఇస్తున్నారు, అందరికీ అన్నీ ఇస్తున్నారు. కాకపోతే మా పిల్లలు పెద్దోళ్ళు. నాకు నచ్చింది ఇల్లు ఇచ్చారు, అందరికీ పథకాలు ఇస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు, అందరికీ అన్నీ చేస్తున్నారు. ముసలి పెన్షన్లు ఇస్తున్నారు, హెల్త్ బాగాలేని పెన్షన్లు ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. జగనే రావాలి, 50 సంవత్సరాలు జగనే చెయ్యాలి. అయితే మిగతా పార్టీలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏవైతే సంక్షేమాలు కొన్ని పథకాలు పెట్టారో అవన్నీ అసలు ఉపయోగకరంగా లేవు, అవన్నీ అసలు వేస్ట్ అని చెబుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వాళ్ళందరూ ఏమొచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాలకి అలా వేసుకోవడానికి వాళ్ళు వస్తానని అన్ని ఆశ చూపిస్తున్నారు. జగన్ మాత్రం నాకు జనాలే కావాలనేసి అందరికీ అన్ని చేస్తున్నారు. జగన్ మాత్రం మాకు ఇల్లు ఇచ్చారు, అనకాపల్లి అవతల మాకు చాలా బాగా. అమ్మా ఇప్పుడు ప్రభుత్వాలు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఇప్పుడున్న ప్రభుత్వం ఒకటే మళ్ళీ పోటీ చేస్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వాళ్ళందరూ కలిపి పోటీ చేసి గెలుస్తారు అనుకుంటున్నారా? వాళ్ళందరూ గెలరండి, జగన్ ఒక్కలే గెలుస్తారు. వాళ్ళందరూ ఎంతమంది వచ్చినా పక్కకి వెళ్ళిపోతారు. జగన్ మాత్రం కంపల్సరీ గెలుస్తారు. జగన్ మాత్రం 120 సంవత్సరాలు బ్రతుకుతారు, 50 సంవత్సరాలు పరిపాలన చేస్తారండి. అది మాత్రం నేను గ్యారంటీ. 2024 ఎలక్షన్లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్కే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ రెడ్డి. ఏం చేస్తారు సార్ మీరు? ఆంధ్ర యూనివర్సిటీ. సార్ ఇప్పుడున్న ప్రభుత్వం పాలన అనేది ఎలా ఉంది సార్? ఇప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి పాలన చాలా పేద ప్రజలందరిలో చాలా బాగుంది. అది ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి అందడం వల్ల ఇప్పుడు రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి గట్టిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఎవరు క్యాండిడేట్ ఎవరన్నా సరే ఓటు వేయాలి అన్నది ఒక డిసిషన్కి వచ్చారు. అందువల్ల మొన్న చెప్పేటట్టు 170 సీట్లకి 170 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అని ప్రతి ఒక్కరు కూడా అనుకొని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఒక నివాదాన్ని తీసుకొని వచ్చి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. అలాగనే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒక్క ఎంప్లాయీసే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. వాళ్ళని కూడా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి 2 నెలల్లో వాళ్ళకి ఏమైనా చేయగలిగితే కూడా అది కూడా 10-15% కూడా మొత్తం కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని పరిగణలో తీసుకుంటే బాగుంటుంది. మిగతా వర్గాలు అన్ని వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పాలన చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి అందింది. ఇచ్చిన 5 ఏళ్ళలో కాకుండా ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చాలామంది ప్రజల్లో ఆకాంక్ష ఉంది. అందువల్ల ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే గెలిపించాలని ప్రతి పేద ఒక్కడు, అలాగే స్కూళ్ళు కానీ మంచి స్కూళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే అమ్మఒడి కానీ లేకపోతే విద్యాదీవెన కానీ లేకపోతే ఆడపడుచులు ఇది కానీ మొత్తం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పేదవాడింటికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లబ్ధి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. అందువలన ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చూస్తున్నారు. సార్ అయితే లబ్ధి పొందుతున్నారు అంటున్నారు కదా, కానీ కొంతమంది అందరికీ ఒకేలాగా లబ్ధి జరగడం లేదు, వారి పార్టీ వాళ్ళకు మాత్రమే లబ్ధి జరుగుతుందని చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదంతా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కానీ పార్టీ కానీ లేకపోతే ఒక ప్రాంతాన్ని కానీ లేకపోతే కులాన్ని కానీ చూసి ఇప్పుడు కూడా పాలన చేయలేదు. ప్రతి ఒక్కరికి సచివాలయంలో ఉద్యోగాలు పెట్టుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు తప్ప అలాగే పార్టీ అనుకుని లేకపోతే ఇంకోటి అనుకుంటే వాళ్ళందరికీ వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా మంది ఉండేది. అలాగే ఈరోజు పార్టీలోనే కూడా పార్టీ కేడరే అసంతృప్తి ఉంది తప్ప ఎవరు కూడా పార్టీ లబ్ధి పొందే వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఇప్పుడు మన కిట్లైన వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడమే తప్ప అది ప్రతి వాళ్ళు అది ఉంది. వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. పోయిన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏం తీసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం తీసుకున్నాం, ఏ లబ్ధి పొందాము అన్నది అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా తెలిసారు. ఏదో పార్టీ కాబట్టి ఏదో మాట్లాడడం తప్ప అది ఇంకోటి ఏమి కాదు. అది ప్రతి దీంట్లోనుంది, అది మాత్రం ప్రజల్లో ఉంది, నాయకుల్లో కాకుండా. సార్ అయితే
జాబ్ నోటిఫికేషన్స్ లేవు అని చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? జాబ్ అంటే ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది, అడ్డగోలుగా అనిపించారు. చంద్రబాబు నాయుడు అనుకోకుండా రాజధాని 10 సంవత్సరాలు అక్కడ ఉంటుండగా మనలో వచ్చి అడ్డగోలుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన ఏదో ఓటర్ నోటిఫికేషన్లో దొరికిపోయి దాన్ని తీసుకొని వచ్చి మనకి ఇమ్మీడియట్గా ఇక్కడ మన 10 సంవత్సరాలు కూడా ఉమ్మడి రాజధాని వదిలేసుకొని ఇక్కడ విశాఖపట్నం మనకి రాజధాని అమరావతికి తరలించి అక్కడ ఉన్న కుంభకోణాల్లోనే చంద్రబాబు నాయుడు చేయడం. మరి రానున్న పరిస్థితుల్లో ఆయనే మొత్తం అంతా మనకు అప్పులతో అప్పచెప్పాడు పాలనని. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని ఎలాగైతే చేయాలి, ఏడ్ చేస్తే బాగుంటుంది అనే రీతిలో ముందల సంక్షేమ పథకం, ముందల ప్రతి పేదోడు ఫస్ట్ అన్నం తినే విధంగా ఉండాలంటే ప్రతి పేదోడి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమం, ఏదో ఒక గవర్నమెంట్ పథకం అందే విధంగా మరి డిజైన్ చేసుకుని ఉంటారు. రానున్న ఏళ్ళలో వస్తే గ్యారంటీగా ఇప్పుడు కూడా ఉద్యోగాలు అంటే మరి 2 లక్షల ఉద్యోగాలు సచివాలయాలకు ఇచ్చారు. మరి అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థలు కొత్త సంస్థలు తీసుకొస్తున్నారు. అలాగే ఉన్న జీఎంసీల్లో కూడా కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చారు ఉద్యోగాలు. ప్రతి ఒక్కరికి ఉద్యోగమే కావాలనుకునే విధంగా ఏ గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి ఇంకా మరి ఇప్పుడు ఉన్న పథకాలతో నెక్స్ట్ ఆయనకే మళ్ళీ అవకాశం ఇస్తే 2024లో మీరు ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారండి? మీరు ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు 2024 ఎలక్షన్లో? 2024 మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం. సార్ జగన్కే ఎందుకు సార్? మిగతా పార్టీ నాయకులు ఉన్నారు కదా. మిగతా పార్టీ వాళ్ళు కూడా అదేనమ్మా. మిగతా పార్టీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క పార్టీ ఉన్న కార్యకర్త కూడా గవర్నమెంట్లోని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని ఏదో ఒక లబ్ధి పొందున్నాడు. అపోజిషన్ పార్టీ వాడు కూడా గ్యారంటీగా ఆడెవడో కార్యకర్త అయిపోయినా మిగతా వాళ్ళందరూ కూడా మన పార్టీకి ఓటేసి వేసే విధంగా ప్రతి ఒక్కరూ మనసులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి. అందువల్ల ప్రతి పేద మహిళ కూడా ఇప్పుడు ఇంట్లో ప్రతి పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్క ముస్లింమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తుంది.